సహకరించండి సౌండ్ సిస్టమ్ గారు. నలభై దినములు నీవు ఉపాసంతో ఉన్నావు కదా. నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెగా మార్చి భుజింపుము. మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నుండి వచ్చే ప్రతి వాక్ వలన జీవించును. రా రా, నీవు నిజమైన దేవకుమారుడు అయితే ఈ శిఖరంపై నుండి కిందికి దూకుము. నీవు రాళ్లపై పడి గాయపడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడేమో చూద్దాం. దూకు. సాతాను, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు. నీవు నాకు సాష్టాంగపడి మొక్కితే ఈ లోకంలోని రాజ్యాలు, వాటి వైభోగాలు అన్నిటినీ నీకు ఇస్తాను. ఏమంటావు? సాతానా, ఓ నా ఎదుట నుండి వెళ్ళిపో.